హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 32వ భాగాన్ని వినేద్దాం. మరి రేపు పెళ్ళయ్యాక నీకు ఇబ్బంది కాదా అంది కళ్ళెగరేస్తూ. వాట్ అంటూ అరిచాడు. వాటు లేదు, వంకాయ లేదు. రేపు అవన్నీ నువ్వే చేయాలి. ఇప్పటి నుండి మా అత్తగారి దగ్గర నేర్చుకో అంది యాటిట్యూడ్గా. ఒసేయ్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? అవన్నీ నేను చేయను అన్నాడు. మరి నన్నెందుకు ప్రేమించావు? మూసుకొని అన్నీ నేర్చుకొని తగలడు. ఇవాళ నువ్వు చేసిన పనికి నీ కాళ్ళు విరగొట్టాలి అంది. ఒక్క ఉదుటిన పద్దు నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కుని తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఏంటి ఇందాకటి నుండి ఓ తెగ రెచ్చిపోతున్నావు? నేను అవన్నీ చేయను, ఏం చేస్తావు అంటూ ఇంకా దగ్గరికి వచ్చాడు. రవి అలా చేస్తాడని ఊహించని పద్దు ఒక్క క్షణం తత్తరపడుతుంది. చెప్పు, ఏం చేస్తావు అన్నాడు. ఏ ఏ ఎందుకు చేయవు? నువ్వు కాక ఇంకెవరు చేస్తారు అంది పద్దు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. ఆ నా పెళ్ళం చేస్తుంది అంటాడు రవి పద్దుని కోడ కానించి. పద్దు కొడుకలు మింగుతూ గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది. 2 నిమిషాలకి ఏ అలికిడి లేకపోవడంతో మెల్లగా కళ్ళు తెరుస్తుంది. తన ఎదురుగా రవి చేతులు కట్టుకొని నిలబడి తనని చూసి నవ్వుతూ కళ్ళెగరేస్తాడు. పద్దు చిరుకోపంగా వెళ్ళి రవి గుండెల మీద పిడికిలితో చిన్నగా కొడుతుంది. రవి నవ్వుతూ పద్దుని హక్ చేసుకుంటాడు. పద్దు కూడా అప్పటి వరకు జరిగిన గొడవ కోసం మర్చిపోయి రవి గుండెల్లో ఒదిగిపోతుంది. తన ఫోన్ అదే పనిగా మోగుతుండడంతో విసుగ్గా లిఫ్ట్ చేసి హలో అంటాడు డానియల్. సార్ అంటూ మాట్లాడుతున్నాడు అవతల వ్యక్తి. ఏంట్రా, నాకెందుకు కాల్ చేశారు అని విసుగ్గా అడుగుతున్నాడు. సార్, అది ముంబై పోర్ట్ నుండి మన గొడౌన్కి తీసుకుని వెళ్తున్న మన సరుకుని పోలీసులు పట్టుకున్నారు సార్. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు సార్. అస్సలు లొంగట్లేదు దేనికి. మమ్మల్ని పట్టుకునేంతలో మేమెంత పారిపోయాం సార్ అన్నాడు అతను. వాట్, పోలీసులా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? అసలు మన సరుకు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు మనం ఏ దారిలో తీసుకెళ్తున్నాం ఇవేమీ ఎవరికి తెలియదు కదా. మరెలా వచ్చారు వాళ్ళు అంటూ అరుస్తాడు డానియల్. అదే సార్, మాకు తెలియట్లేదు. మేము ఎక్కడ ఉంటే మమ్మల్ని పెట్టుకుంటారని పారిపోయి వచ్చాం సార్ అన్నాడు. సర్లే, మంచి పని చేశారు. మీరు వాళ్ళకి దొరికింటే మొత్తం అన్నీ బయటకు వచ్చాయి. ఆ సరుకు నా పేరు మీద రాలేదురే. మనం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. మీరు మాత్రం జాగ్రత్త. వాళ్ళకి దొరికారు, వాళ్ళకన్నా ముందు నేనే మిమ్మల్ని చంపేస్తా, అర్థమైందా అని అరుస్తాడు. వాడు భయంగా ఓకే సార్ అంటూ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన డానియల్ తన ఎదురుగా ఉన్న కుర్చీని ఎత్తి విసిరేస్తాడు. దెబ్బకి అది ముక్కలవుతుంది. అయినా కోపం తగ్గక ఆ అంటూ అరుస్తూ, ఎవరు ఎవరు నన్ను దెబ్బ కొట్టడానికి చూసేది? అసలు వాటి గురించి తెలుసుకునే సామర్థ్యం ఎవడికుంది అని ఆలోచిస్తూ హర్షాన్ని తలుచుకుంటాడు. లేదు, వాడయ్యే అవకాశమే లేదు. వాడిని నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. వాడైతే కాదు, మరి ఇంకెవరు అని ఆలోచిస్తూ, ఎవడైనా వాని నేను వదలను. ఒక్కసారికే నాకు 200 కోట్ల నష్టం తెచ్చాడు. వాడిని ఊరికే వదలను అనుకుంటాడు. ఆఫీస్లో ఉన్న హర్షకి వేరే స్విమ్ ద్వారా శత్రు నుండి మెసేజ్ వస్తుంది, డన్ అని. నవ్వుతూ ఈమోజీ పెడతాడు హర్ష. హహహ, నీ పతనం మొదలైందిరా. నువ్వు చేయబోయే అతిపెద్ద తప్పేంటో తెలుసా? వీటన్నిటికీ కారణం నేను కాదు అనుకోవడం, నన్ను నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నాను అనుకోవడం. హహా, ఇది శాంపుల్ మాత్రమేరా. ముందుంది నీకు మూడ్చుకొని ఏడ్చే పండగ అనుకుని వర్క్ అయిపోవడంతో ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. హర్ష ఇంటికి వెళ్ళేసరికి హాల్లో హరి, అరవింద్ గారు కూర్చొని ఉంటారు. వాళ్ళని చూసిన హర్ష పలకరిస్తాడు. వచ్చావా నాన్న? నీకోసమే చూస్తున్నాన్రా, ఇలా వచ్చి కూర్చో అంటారు హరిగారు. ఏంటి నాన్న అంటూ కూర్చుంటాడు హర్ష. మనం మన కంపెనీస్ని మేడ్ చేద్దాం అనుకున్నాం కదా నాన్న. మన కంపెనీ పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీదే ఉంది కదా. సో నువ్వు బెంగళూరు వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ పై సైన్ చేసి రావాలి. అది కూడా రేపే వెళ్ళాలి అన్నారు అరవింద్. రేపా, ఇంత సడన్గానా అంటాడు హర్ష నందు గురించి ఆలోచిస్తూ. ఎంతసేపు నాన్న? మార్నింగ్ బయలుదేరితే మధ్యాహ్నానికి వచ్చేస్తావు. తప్పదు, వెళ్ళారా అన్నారు హరి గారు. హర్ష ఇంకా తప్పక సరే అన్నాడు. హరి, అరవింద్ గారు మేము ఆ డాక్యుమెంట్స్ సంగతి చూసుకుంటామంటూ వెళ్ళిపోతారు. హర్ష రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తినేసి షార్ట్స్ వాళ్ళకి విషయం చెప్పి రేపు రవి, శత్రులు ఇద్దరిని ఇంట్లోనే ఉండమని, రేపటి ప్లాన్ని జాగ్రత్తగా అమలు చేయమని శత్రుకు వెళ్ళి చెప్పి పడుకుంటాడు. హర్ష ఉదయాన్నే బయలుదేరి బెంగళూరుకు వెళ్తాడు. అన్నట్టుగానే శత్రు, రవి ఇంట్లోనే ఉండి వాళ్ళు చేయాల్సినవి చేస్తారు. హర్ష మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇంటికి చేరుకుంటాడు. కానీ చాలా డిస్టర్బ్గా ఉంటాడు. రాగానే ఎవరితోనూ మాట్లాడకుండా నందును కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుని తన షూస్, టై, బ్లేజర్స్ అన్నీ తీసి ఇష్టం వచ్చినట్టుగా విసిరేస్తాడు. తన కబోర్డ్ దగ్గరకు వచ్చి టీషర్ట్ తీసుకుంటూ ఉండగా
ఆ టీషర్ట్ పై ఉన్న డ్రెస్ కింద పడుతుంది. అది తీసి విసురుగా లోపల పెట్టేంతలో ఆ షర్ట్ నుండి ఒక బుక్ కింద పడుతుంది. ఏంటా అని కిందికి చూసిన హర్షకి ఆ బుక్ కింద పై తెరుచుకోగా కొన్ని పేపర్లు కింద పడి ఒక పేజీ తెరుచుకొని ఉంటుంది. ఆ పేజీలో ప్రేమ పరిచయమే అని ఉంది. మధ్యలో హర్ష నందిని అని ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది హర్షకి అది నందు డైరీ అని. దాని చేతుల్లోకి తీసుకుని బెడ్ పైన కూర్చుని చదవడం మొదలు పెడతాడు. ముందు పేజీ తీసిన హర్షకి హర్ష నందిని అని ఉండగా దానిని ముద్దు పెట్టుకుని వెనక పేజీ తిప్పుతాడు. డైరీ. ఏంటి, నేను రాయడం ఏంటా అనుకుంటున్నావా? ఏం చేయను చెప్పు. కొన్ని స్మృతుల్ని అనుభూతుల్ని మదిలో నింపుకునే కంటే వాటిని ఇలా అక్షర రూపాల్లో ఇస్తే అవి ఎప్పుడు మన కళ్ళ ముందు ఉన్నట్టే మన మనసుని స్పృశిస్తున్నట్టే ఉంటాయి అనిపించింది. అందుకే నీతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టాను అని డైరీకి చెప్పుకుంటుంది. డైరీతో మాట్లాడుతున్న నందుని చూస్తే నవ్వొస్తుంది హర్షకి. ఇప్పుడు అంత పొందుపరుచుకునే విషయం ఏంటి అనే కదా నీ అనుమానం? చెప్తా. ప్రియా నందిని శ్రీనివాస్గా ఉన్న నేను ప్రిన్సీగా బ్రతుకుతున్నా. దాన్ని బట్టి అర్థమవుతుంది హర్షకి నందు ఎందుకు ప్రిన్సీ అనే పేరు పెట్టుకుంది అని. అలాంటిది ఇప్పుడు హర్ష నందినిగా మారాలి అనుకుంటున్నాను. ఈ హర్ష నాకు తెలియకుండానే నా జీవితంలోకి వచ్చాడు, నా మనసులోకి వచ్చాడు. ఇప్పుడు నా ప్రతి ఆలోచన, ప్రతి ఊహ, ప్రతి క్షణంలోనూ ఉంటున్నాడు. అది కూడా ఒక రకంగా ఈ ప్రిన్సీ వల్లే సాధ్యమైంది. ఒకరోజు మా మేనేజర్ ఏదో బిజినెస్ ఇంటర్వ్యూ ఉందని, లలిత రాలేదని క్రైమ్ డిపార్ట్మెంట్ అయిన నన్ను పంపించారు. సరేలే, బ్రతిమలాడుతున్నారు కదా అని నేను వెళ్ళాను. కానీ నేను ఆ కాన్ఫరెన్స్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు తెలియకుండానే నా గుండె వేగం అందుకుంది. ఎందుకో అది ఎవరినో వెతుకుతుందనిపించింది. నేను ఎంత ముందుకు నడుస్తుంటే అది అంత వేగం పుంజుకుంటుంది. సరిగ్గా ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళేసరికి అది ఇంకా గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇక ఈ రోజుతో నా ఫోటోకి దండే అనుకున్నాను. అలా నేను వెళ్ళేసరికి మిగతా రిపోర్టర్స్ కూడా నాతో పాటుగా లోపలికి వచ్చారు. ఇంకా ఎవరో ఒక అమ్మాయి, తను కూడా ఎవరో బిజినెస్ మ్యాన్ కూతురట. తను నాతో పాటు వచ్చింది. కాకపోతే నన్ను నెట్టుకుంటూ. నేను ముందుకెళ్ళే కొద్దీ నా గుండె వేగం రైలుతో పోటీ పడుతున్నట్టే కొట్టుకుంటుంది. అలా చదువుతున్న హర్ష తనకి తెలియకుండానే తన గుండెల మీద చేయి పెట్టుకున్నాడు. అలా ముందుకు వెళ్ళిన నాకు కనిపించాడు అతను. తను నా కోసమే పుట్టినట్టు, నేను తన కోసమే వెతుకుతున్నట్టు, నా గుండె తన కోసమే కొట్టుకున్నట్టు, తనే నా జీవితం అన్నట్టు అనిపించింది. అసలు తొలి చూపులోనే ఇన్ని భావాలా, ఇన్ని అనుభూతులా అని అనిపించింది. నాకు తెలియకుండానే అతన్ని ఆరాధనగా చూడటం మొదలుపెట్టాను. తనకి దగ్గరగా వెళ్తున్న కొద్దీ నా గుండె వేగం నేను అందుకోలేనంతగా ఉంది. అలానే నడుచుకుంటూ వెళ్ళి అతనికి దగ్గరగా నిలబడ్డాను. అప్పుడు అప్పుడు అతని సామీప్యంలో తగ్గింది నా గుండె వేగం. మనసంతా హాయి అయిన ప్రశాంతత. అప్పటి వరకు అలలా ఎగిసిపడిన నా హృదయ సవడి అతని సామీప్యంలో పండు వెన్నెలంత ప్రశాంతతను పొందింది. నేను వచ్చిన పని కూడా మర్చిపోయి అతన్నే చూడడం మొదలుపెట్టాను. ఇంతలో అతని చూపు ఒక్కసారిగా నా మీద పడింది. అంతే, మళ్ళీ నా గుండె వేగం పుంజుకుంది. అతని చూపు మరలే వరకు దాన్ని నిరోధించలేకపోయాను. ఇంతలో అతని పక్కనున్న వ్యక్తి తన్ని హర్ష అని పిలవగా అప్పుడు తెలిసింది నాకు తన పేరు. హర్ష కూడా తెలిసింది తనే అని. అప్పటి వరకు టెన్షన్గా ఉన్న హర్ష మనసు ఒక్కసారిగా గాల్లో తెలిపింది. హర్ష, ఎంత బాగుంది పేరు. నాకు తెలియకుండానే హర్ష నందిని అనిపించింది నా పేరు. ఆ మీటింగ్ అయ్యే వరకు నన్ను నేను మర్చిపోయి తననే చూస్తున్నాను. తనని నా కళ్ళలో నింపుకుంటూ తను నా ప్రాణం కన్నా ఎక్కువ అనిపించింది. అప్పటి నుండి తను నా కన్నయ్య అయిపోయాడు. చూస్తూ ఉండగానే 3 గంటల కాన్ఫరెన్స్ 3 క్షణాల్లో అయిపోయింది. అతను లేచి ఏదో వెతుక్కుంటూ బయటకు వెళ్తున్నాడు. అతనితో మాట్లాడదామనుకుంటూ అతని వెనక వెళ్తున్నాను. నా వల్ల కాలేదు. నా ధైర్యం సరిపోలేదు. ఇక వెనక్కి తిరుగుదామనుకునే టైంలో అతని మాట అమ్మూ అని, నన్ను కాదు కదా అని వెళ్తున్న భుజం మీద చేయి పడింది. ఎవరా అని చూసిన నేను ఎదురుగా ఉన్న హర్షాన్ని చూసి ఒక క్షణం ఆశ్చర్యం, ఆనందం. ఇంతలో అతను తన చేతిలో ఉన్న బాబుని నా చేతికిస్తూ జాగ్రత్తగా చూసుకోండి అమ్ము అని వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు. ఆ బాబుని చూశాను. వాడు అమ్మా అమ్మా అంటూ పూర్తిగా పలకకుండా అమ్మో అంటూ ఏడుస్తూ నా వెనక వైపే చూపిస్తున్నాడు. అక్కడ ఎవరో ఒక ఆవిడ కాలు మాట్లాడుతూ కనిపించింది. ఈ బాబు ఆవిడ్ని చూసి ఏడవడంతో దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఈ బాబు ఆవిడ బాబుని అర్థమైంది. అప్పుడు కానీ అసలు విషయం అర్థం కాలేదు నాకు. ఆ బాబు పడిపోయి ఏడుస్తూ హర్షకి కనిపించగా వాడి నోటు నుండి అమ్మో అంటూ రావడం నా వెనక వైపు చూపించడంతో హర్ష నేనే ఆ అమ్మో, అదే ఆ బాబు వాళ్ళ అమ్మ అనుకుని నాకు అప్పచెప్పాడని
అయ్యో అనుకుంటూ చుట్టూ చూసిన నాకు అప్పటికే అతను వెళ్ళిపోతూ కనిపించాడు. ఆ తర్వాత అతని వివరాలు తెలుసుకోగా అతని పేరు హర్షవర్ధన్ వర్మ అని, హర్ష గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అరవింద్ ప్రకాష్ గారి అబ్బాయి అని, ఆ కంపెనీకి సీఈఓ అని అతని గురించి తెలిసాక నేను అతనికి సరిపోను అని అర్థమైంది. అతన్ని మర్చిపోదాం అనుకుంటున్నాను. అది నా వల్ల అవుతుందా? అవ్వదు. అస్సలు నా వల్ల కాదు. అందుకే అప్పటి నుండి ప్రతి బిజినెస్ మీటింగ్కి అతని కోసమని మా మేనేజర్ని బ్రతిమలాడుకుని మరీ వెళ్ళేదాన్ని. అతని దూరం నుండే చూసుకునేదాన్ని. అతన్ని చేరుకునే రోజు, కలిసే రోజు, మాట్లాడే రోజు అసలు నా జీవితం వస్తుందా? ఆ రోజు జరిగిందంతా చదివిన హర్షకి అప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు తన గుండె సవడి కారణం నందునా అని, తనని తాకిన ఆరాధన చూపులు నందు అని, అమ్ము అన్న తన పేరుకి కారణం హర్షానే అని. అంటే నా ప్రేమ నందునా? హర్ష కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి. అంటే నా ప్రేమ నిజం. నా ప్రేమ శ్వేత కాదు. నాకు తెలియకుండానే నేను ప్రేమించాను. అది కూడా నేను ప్రేమించింది నన్ను ప్రేమించే నా ప్రేమని, నా నందుని. హర్ష కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి. నా ప్రేమను గుర్తించలేని ప్రేమికుడునా నేను అనుకున్నాడు. కానీ అంతలోని అనుమానం తనకి ఎదురుపడినా ఎందుకు తనకి ఈ విషయం చెప్పలేదని వెంటనే ఇంకో పేజీ తిప్పాడు. ఏవిటో నా పిచ్చి మనసు అతన్ని చూసిన దగ్గర నుండి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి అతని ఊహా ప్రపంచంలో బ్రతుకుతుంది. ఎన్ని రోజులైనా అతని తలుపులు నన్ను వీడవే. ఒక్క చూపుకే ఇన్ని తలుపులా? కనీసం ముఖపరిచయం కూడా లేని వ్యక్తి కోసం ఇన్ని ఆలోచనలా? అసలు ఇదంతా ఏంటి? మా మధ్య ఏ బంధము లేకపోయినా తెలియని ఈ భావం ఏంటి? ఏంటో నాకు ఆ భావాన్ని నిర్వచించాలని అనిపించట్లేదు. కానీ బాగుంది. దీనిని ప్రేమ అనాలని ఉంది. కానీ ఎందుకో నా మెదడు నన్ను హెచ్చరిస్తుంది. కానీ ప్రేమ అని కాకుండా ఇంకా వేరే ఏదైనా భావాన్ని నిర్వచించడానికి నా మనసు అంగీకరించట్లేదు. అందుకే ఇక ఆ ప్రయత్నం మానేశా. పేరు తెలియని బంధంగా, గుర్తు తెలుసుకోలేని భావంగా అలా నా మదిలోనే వదిలేశా. అన్నయ్యకి చెప్పాను ఈ విషయం. కానీ హర్ష అని చెప్పలేదు. అన్నయ్య నాకు పిచ్చన్నాడు. వాడికేం తెలుసు అనుభూతి? అన్నయ్య హర్ష గురించి చెప్పాను. ఒకవేళ ఇది ప్రేమ అయినా చెప్పను. ఎందుకంటే హర్షకి నేను తాగను. అందుకే ఒకవేళ అన్నయ్యకి తెలిస్తే ఎక్కడ నేను బాధపడతానని వాడు ఏడుస్తాడు. అందుకే నందు బదిలంగా పొందుపరుచుకున్న అనుభూతుల్ని చదువుతున్న హర్ష కళ్ళలో నీళ్లు తిరగ్గా మరో పేజీ తిప్పాడు. నా నా హర్ష అబ్రాడ్ వెళ్ళిపోయాడంట. నన్ను వదిలి దూరంగా. నేను ప్రస్తుతానికి అందుకోలేనంత దూరంగా. నా చూపులు అతని తాకనంత దూరంగా. నా ఊహలు అతని చేరనంత దూరంగా. కానీ అతని ఊహలు, చూపులు నా గుండెల్లో పదిలంగానే ఉంటాయి. ఎప్పటికీ అతను దూరంగా వెళ్లకుండా. వెళ్ళడం కూడా మంచిదేనేమో. నాకు నేను అర్థం అవ్వగలను. అది చదివిన హర్షకి అమ్మ వద్దన్నా ఎందుకు యుఎస్ వెళ్ళాలా అనిపించింది. మరో పేజీ తిప్పాడు. హర్ష ఎంత దూరం వెళ్ళినా నా మనసు నుండి దూరంగా వెళ్ళలేకపోయాడు. అసలు నా కన్నయ్యకి తనకి తెలియనకుండా తనని ఒక పిచ్చిది ఇంతగా ఆరాధిస్తుందని తెలుసా? అసలు ఎప్పటికైనా తెలుస్తుందా? తెలియదు కదా. మరి అయినా ఎందుకిలా ఇదంతా? ఈ ప్రశ్న నా మనసుని ఒప్పుకోవట్లేదు. పిచ్చి మనసు. అది ఎప్పుడూ మన మాట వింటుందని నిజంగానే నాకు తెలియదు కదా. నిజంగా పిచ్చిది నా నందు అనుకుంటూ ఇంకో పేజీ తిప్పాడు. నా జీవితం నుండి హర్ష మాత్రమే కాదు, నాకు నేను కూడా దూరం అయిపోతున్నాను. అవును, నేను ఎంతో ప్రేమించే నా ప్రొఫెషన్ జర్నలిజం. అమ్మ ఎంత వద్దు అన్నా తనకి తెలియకుండా చదివాను. తనకి తెలియకుండా నేను, అన్నయ్య, నాన్నలతో కలిసి ఇలా రిపోర్టర్గా పేరు మార్చుకొని బ్రతుకుతున్నాను. ఎంతో మందిని కాపాడాను. ఎంతో మందిని పట్టించగలిగాను. అలా నేను పనిచేసిన ప్రతి ఒక్క దానిని నాకు తెలియకుండా నాన్న వాడిని దాచారు. అవి చూసుకుని ఎంత గర్వపడుతున్నారు. అవే హర్ష శత్రువులు చూసిన ఆర్టికల్స్. అలాంటివే డానియల్ అనే ముసుగు దొంగ చేస్తున్న ఘోరాలు. వాటిని పట్టించడానికి సాయి శక్తులా కష్టపడుతున్న నేను, వాడు పాలిటిక్స్లో పాల్గొంటున్నారని తెలిసి ఆపడానికి ప్రయత్నించి అప్పటి వరకు వాడి ఆకృత్యాలను బయటపెట్టాను. కానీ వాడు వాటిని వేరే వాడి మీద తోసి వాడు తప్పించుకున్నాడు. కానీ నేను అనుకున్నట్టు వాడు నామినేషన్ వేయలేకపోయాడు. ఇక వాడి ఆకృత్యాలను ఎలా అయినా ప్రపంచానికి పరిచయం చేయాలని పూనుకున్నాను. నేను వాడిని పట్టించే పనిలో పడగా వాడు నన్ను కనిపెట్టేశాడు. నన్ను కొనాలని చూసినా నేను లొంగలేకపోయేసరికి నాన్నని కలిసి నన్ను చంపేస్తానని బెదిరించాడట. నాన్న నన్ను దూరంగా పంపిస్తానని నచ్చజెప్పి బ్రతిమలాడి ఇంటికొచ్చారు. నన్ను ఇక ఆ పని మానేయమని ప్రమాణం చేయించుకున్నారు. కానీ వాడికి తెలియదు కదా, వాడి బతుకు మొత్తం నా దగ్గరే పదిలంగా ఉందని. నేను నా ప్రేమకి, అంటే జర్నలిజం, దూరంగా ఉన్న ఆ ప్రేమ పట్ల నా బాధ్యతకి దూరం కాలేను. అందుకే నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. అలా అని నాన్నకిచ్చిన మాట తప్పను. శ్రీనివాస్ గారు చెప్పిన మాటలు నిజాలు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతాయి హర్షకి. నందుకి తన కర్తవ్యం పట్ల ఉన్న ప్రేమకి, బాధ్యతకి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.